ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ గ్రీటింగ్స్ నేను తెలియజేస్తూ, జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా మీరు వచ్చి ఉన్నట్లయితే దయచేసి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కలో ఉన్నటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ బెల్ని మీరు క్లిక్ చేయడం ప్రారంభించండి. కారణం ఏంటిదంటే, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు వాక్యము ద్వారా మాత్రమే మీతో మాట్లాడడం కాదు, మిమ్మల్ని బలపరచడం కాదు, కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు అద్భుతములను, స్వస్థతలను, ఒక గొప్ప కార్యములను దేవుడు అనేక మంది జీవితంలో చేస్తుంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము నాట్ ఓన్లీ స్పిరిట్ ఫిల్డ్ బట్ ఆల్సో ఫెయిత్ ఫిల్డ్. మరి ఆత్మ పూర్ణులుగా మాత్రమే కాక విశ్వాస పూర్ణులుగా ఉండుడి. కారణం ఏంటిదంటే, కొంతమంది విశ్వాసాల జీవితంలో మనం చూసినట్లయితే వారు ఆత్మచేత నింపబడి ఉంటారు, అయితే వారికి విశ్వాసం ఉండదు. మరి కొంతమందిని చూసినట్లయితే విశ్వాసము వారికి ఉంటుంది, ఆత్మ అనుభవాలు వారికి ఉండవు. మరి కొంతమంది చూసినట్లయితే ఆత్మ అనుభవాలు వారికి ఉండవు, విశ్వాసము అనేటువంటిది వారికి ఉండదు. వాళ్ళు కేవలం ఒక నామినల్ క్రిస్టియన్స్గా ఉండేటువంటి వారుగా నేను గమనించానండి. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము మన జీవితంలో ఒక ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా మాత్రమే కాదు, విశ్వాసము చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, సంఘములో ఒక విశ్వాసిగా నీకుండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటిది, ఒక సంఘ పెద్దగా నీకు ఉండాల్సినటువంటి ఆ యొక్క అర్హతలు ఏంటిది అనేటువంటి ఆ యొక్క సందేశమును కూడా మనం ఈ భాగంలో చూడబోతున్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలులుగా ఉన్నటువంటి 12 మంది 7 మందిని వాళ్ళు ఏర్పరచుకున్నారండి. కారణం ఏంటిదంటే, ఆ 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆది సంఘములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరిస్తుంది. ఆ సమయంలో ఏమైందంటే 2 గుంపుల మధ్య భేదాభిప్రాయాలు. ఒకరు హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు, మరి ఒకరు గ్రీసు భాష మాట్లాడేటువంటి యూదులు. ఇరువురు కూడా యూదులే అండి. వారిరువురి మధ్య ఒక పోట్లాట లేదా భేదాభిప్రాయము ఏంటిది, హెబ్రీ భాష మాట్లాడేటువంటి ఆ యొక్క యూదులలో ఉన్నటువంటి విధవరాండ్రలు ఈ గ్రీసు భాష మాట్లాడేటువంటి యూదులు చిన్న చూపు చూసారని దేవుని వాక్యంలో రాయబడింది కదా. భేదాభిప్రాయాలు మరి రావడం ప్రారంభించాయి. వారి యొక్క అనుదిన పరిచర్యలో ఆ మాట రాయబడి ఉందండి, డైలీ మినిస్ట్రేషన్. ఆది సంఘము ఏ విధంగా ఉండిందో తెలుసా, 24/7 ఒక మినిస్ట్రేషన్. ప్రతిరోజు కూడా వాళ్ళు పరిచర్య చేసేటువంటి వాళ్ళు. అందుకే శిష్యుల సంఖ్య అంతగా విస్తరించడం ప్రారంభించింది. అటువంటి సమయంలో అపోస్తలులు వచ్చి శిష్యులను మరి ఏర్పరచుకోవడం ప్రారంభించారు. లేదా వాక్యంలో మరి చూసినట్లయితే 7 మనుషులను వాళ్ళు ఏర్పరచుకున్నారు. అపోస్తలులుగా ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి మాట, భోజము పంచుట మా పని కాదు, మా పని వాక్యము చెప్పుటయే. సో అందును బట్టి ఆ 7 మంది మనుషులను వాళ్ళు ఏర్పరచుకున్నారంట. వారు ఏ విధంగా ఉన్నారంట, వాక్యంలో రాయబడింది కదా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మంది మనుషులు. చూడండి దేవుని బిడ్డలారా, సంఘంలో పని చేయాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటిదో తెలుసా, వాక్యంలో రాయబడింది. మొదటగా వారు ఆత్మచేత నింపబడిన వారై ఉండాలి, రెండవదిగా జ్ఞానము చేత నింపబడిన వారై ఉండాలి. అది మాత్రమే సరిపోదంట, ఆ యొక్క మంచి పేరు పొంది ఉండాలి. అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ డిసైపుల్స్, 100ల సంఖ్యలో మరి శిష్యులు ఉంటున్నారు, అయితే 7 వర్ ఫిల్టర్డ్. కేవలం 7 మందిని మాత్రం ఏర్పరచుకున్నారు. వారు ఆత్మచేత నింపబడిన వాళ్ళు, జ్ఞానము చేత నింపబడిన వాళ్ళు, మంచి పేరు పొందినటువంటి వాళ్ళు. ఆ 7 మందిలో కూడా దేవుడు లేదా అపోస్తలులు ఒకరి పేరు ముఖ్యంగా చూపిస్తున్నారండి. వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. దేవుని బిడ్డలారా, ఆ 7 మంది మనుషులు మనం చూసినట్లయితే స్టెఫెను ఉంటున్నాడు, ఫిలిప్పు ఉంటున్నాడు, ప్రొకోరు అనేటువంటి వ్యక్తి ఉంటున్నాడు, నికోలాసు ఉంటున్నారు. ఈ విధంగా దాదాపు 7 మంది మనుషులలో మళ్ళీ ఒకరి పేరు ముఖ్యంగా రాయబడింది. వాక్యంలో రాయబడింది కదా, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, దే చోజ్ స్టీఫెన్
ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ఫెయిత్. అక్కడ 7 మందిలో మరి ఒక్కసారి ఒక పేరే బయటకు వచ్చింది, స్టెఫెను. కారణం ఏంటిదంట, విశ్వాసముతోనూ ఆత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. హండ్రెడ్స్ ఆఫ్ డిసైపుల్స్లో 7 మంది ఫిల్టర్ అయ్యారు. ఈ 7 మందిలో కూడా మరీ ముఖ్యంగా ఒకరి పేరు ఎక్కువగా వినిపించింది, ఆ వ్యక్తే స్టీఫెన్. స్టెఫెను ప్రియమైన వాళ్ళరా, వాక్యంలో రాయబడింది కదా, విశ్వాసముతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. దేవుని వాక్యంలో రాయబడింది, ఒకరు ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొంది విశ్వాసము చేత నింపబడిన వారై ఉండాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనం, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఈ భాగంలో చూసినట్లయితే ఎవరిని గురించి రాయబడిందంటే బర్నబాను గురించి రాయబడినటువంటి మాట. స్టెఫెను మాత్రమే కాదు, అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో చూసినట్లయితే బర్నబా అనబడినటువంటి వ్యక్తి కూడా వాక్యంలో రాయబడింది కదా, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వాడై. హల్లెలూయా. ఈ బర్నబా ఎవరండి? అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనంలో మనకేమని కనిపిస్తుందో తెలుసా, కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను, ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టాను. వాక్యంలో రాయబడినటువంటి మాట, అతడు తన భూమిని అమ్మి దాని వెల అపోస్తలులకు ఇచ్చెను అనేటువంటి మాట ఉంటుందండి. హల్లెలూయా. ఈ బర్నబా ఎవరంట? వాక్యంలో రాయబడింది కుప్రాలో ఉన్నటువంటి వాడు, లేవీయుడు. ఇంకా మరి చూసినట్లయితే రాయబడింది అతని పేరు యోసేపు. అయితే అపోస్తలులు అనబడినటువంటి వాళ్ళు అతని పేరును మార్చారు, బర్నబా అని పేరు పెట్టారు, అంటే హెచ్చరిక పుత్రుడు. ఈ బర్నబా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి, చాలా ధనవంతుడు. కారణం ఏంటిది? తన భూమిని అమ్మి దాని యొక్క వెల అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడండి. అటువంటి బర్నబా గురించి వాక్యంలో రాయబడింది కదా, హీ వాజ్ అ మ్యాన్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, ఆల్సో ఫిల్డ్ విత్ ఫెయిత్. ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వాడై బర్నబా. స్టెఫెను కూడా ఎవరంట? అపోస్తల కార్యములు 6:5లో రాయబడింది, ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆత్మచేను విశ్వాసముతోనూ నింపబడిన వారమై ఉండాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఎంత గొప్ప పరిచర్య తెలుసా అండి స్టెఫెనుది. వాక్యంలో రాయబడింది కదా, మొట్టమొదటిగా స్టెఫెన్ అంట ఆత్మతో నింపబడ్డాడు, జ్ఞానముతో నింపబడ్డాడు, మంచి పేరు సంపాదించాడు, విశ్వాసముతో నింపబడ్డాడు. ఇప్పుడు చూస్తే కృపచేతను బలము చేతను నింపబడినటువంటి వాడు. ఏ బలము? దేవుని యొక్క ఆత్మ బలము. స్టెఫెను ఎందుకు గొప్ప కార్యములు చేశాడు, లేదా ఎందుకు ప్రజల మధ్య మహత్కార్యములు చేశాడంటే అదే వచనంలో రాయబడింది, స్టెఫెను కృపతోను నింపబడినవాడు, బలముతోను నింపబడినవాడు, విశ్వాసముతో నింపబడినవాడు, ఆత్మతోను నింపబడినవాడు, జ్ఞానము చేత నింపబడినవాడు, ఒక మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి స్టెఫెను అండి. అటువంటి వారిని అపోస్తలులు సంఘములో నియమించారు, ఏర్పరిచారు. దేవుని బిడ్డలారా, ఈ సందేశం వింటున్నటువంటి వారిలో ఒకవేళ సంఘ పెద్దలు లేదా సంఘములలో ఆయా పనులు చేసేటువంటి వారైతే, ఒకవేళ నువ్వు వాలంటీర్ అవ్వచ్చు, లేదా ఒకవేళ వాక్యము చెప్పే వ్యక్తి అవ్వచ్చు, లేదా ఒకవేళ మరి వడ్డించేటువంటి వ్యక్తి అవ్వచ్చు. ఈ స్టీఫెన్ వీళ్ళంతా ఒకప్పుడు వడ్డించారు, ఆ తర్వాత అపోస్తలులుగా మారిపోయారండి. అయితే అటువంటి వారు ఎవరున్నా నీ మందిరంలో ఏ పని చేసే వ్యక్తివైనా, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఈ లక్షణాలు, ఈ క్వాలిఫికేషన్స్, అర్హతలు నువ్వు కలిగి ఉండాలి. ఆత్మ, జ్ఞానము, మంచి పేరు, విశ్వాసము, కృప, దేవుని బలము, ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలి. ఒక విశ్వాసిగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. స్టెఫెను పరిచర్యలో ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులు అంటే సామాన్యమైన వాళ్ళండి, మోస్ట్ కాంట్రవర్షియల్ పీపుల్ వాళ్ళు, అవునా? అయితే యాజకులు కూడా ఒక సామాన్యమైనటువంటి స్టెఫెను యొక్క పరిచర్యను చూసి దేవుని విశ్వాసమునకు లోబడిరి. ఓ, ఎంత గొప్ప పరిచర్య స్టెఫెను ప్రియమైన వాళ్ళరా! కారణము
అతడు ఆత్మపూర్ణుడు మాత్రమే కాదు, విశ్వాసము చేత నింపబడినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, బీ ఫిల్డ్ విత్ స్పిరిట్, ఆల్సో బీ ఫిల్డ్ విత్ ఫెయిత్. ఆత్మ చేత నింపబడు, విశ్వాసము చేత నింపబడు. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటుండగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆత్మతోను విశ్వాసముతోను మీరు నింపబడినట్లుగా. హల్లెలూయా. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు మాతో మాట్లాడిన సందేశము నాయన, ఆత్మపూర్ణులుగా మాత్రమే కాక విశ్వాసపూర్ణులుగా ఉండుడి అనేటువంటి సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉంటుందిగా నీకు స్తోత్రము నాయన. అయా, నీ ప్రియ బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. తండ్రి, ఆత్మపూర్ణులుగా మాత్రమే కాక వారు విశ్వాస పూర్ణులుగా వాళ్ళు ఉండినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. లెట్ దెమ్ బి ఫిల్డ్ విత్ స్పిరిట్, ఆల్సో లెట్ దెమ్ బి ఫిల్డ్ విత్ ఫెయిత్. వారు ఆత్మతోనూ విశ్వాసముతోనూ నింపబడిన వ్యక్తులగున్నట్లుగా మీరు సహాయము చేయమని నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన సందేశము ఒక విశ్వాసిగా మేము నాయన ఆత్మతోను జ్ఞానముతోను మంచి పేరు పొందినటువంటి వాళ్ళుగా, తండ్రి విశ్వాసముతోను కృపతోను బలము చేత నింపబడినటువంటి వ్యక్తులుగా మేము ఉండాలి అనే సందేశము మీరు మాకు ఇచ్చి ఉంటుందిగా నీకు స్తోత్రం నాయన. అయ్యా, ఈ రోజంతా ఈ వారమంతా వారికి సంతోషం, సమాధానం, నెమ్మది దయచేయండి. ఆత్మచేత కృపచేత వారు నింపబడే అనుభవాలు వారికి దయచేయండి ప్రభువా. తండ్రి, ఎవరైతే రోగస్తులుగా ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, వారిని స్వస్థపరచండి, వారిని బలపరచండి. ఆరోగ్యము, దైవికమైన కృప వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, వారి జీవితంలో ఏది కొరత లేమి ఉందో అది మీరు తీర్చుమని యేసు నామముందు ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సందేశమును మీరు అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.